సో ఫస్ట్ ఒక చిన్న రీక్యాప్ చేద్దాం. మనము 2018 డిసెంబర్లో అని అనుకుంటా, నాకు బాగా గుర్తున్నంత మటుకు 2018 డిసెంబర్ 19 ఎలక్షన్స్కి బిఫోర్ 2019 ఎలక్షన్స్కి బిఫోర్ మనము ఈ 2 హారోస్కోప్స్ విడివిడిగా చూసాం. సో రాహుల్ గాంధీ గారు హారోస్కోప్ చూసి మనకి నీచపడ్డ ఈ శాటర్న్ అండ్ రాహు మహాదశ స్టార్ట్ అయింది 2019 ఏప్రిల్లో. సో ఈ కాంబినేషన్స్ అన్నీ చూసి మనము 18లోనూ 2019లో ఈయనకి రాహు మహాదశ స్టార్ట్ అవబోతోంది. బట్ రాహువు కుజుడిచ్చినంత రిజల్ట్ ఇవ్వలేడు, ఎందుకంటే శని నీచపడిపోయి ఉన్నాడు. రాహు విల్ బిహేవ్ లైక్ డెబిలిటేటెడ్ శాటర్న్ అని చెప్పి అనుకున్నాం. ఓకే, ఇది పక్కకు పెడదాం. అండ్ కమింగ్ టు నరేంద్ర మోడీ గారి హోరోస్కోప్లో ఆ రోజు మనం చేసిన అనాలిసిస్లో 2019 ఎలక్షన్ గెలిచే అవకాశం ఉందా అన్నప్పుడు చంద్రమహాదశ జరుగుతోంది. ఫస్ట్ టైం ఆయన ప్రైమ్ మినిస్టర్ అయింది